భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో 1వ తేదీ ఆదివారం నాడు అండి. ఈ రోజున ఎన్నో అనుకుంటారు, కానీ జరిగేది ఇది అనుకోకుండా జరిగిపోతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున దాదాపుగా అద్భుత ఫలాలు అయితే పొందుకుంటారు. ఈ రోజు మీకు ఉండే గోచారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక మేలైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక మీ మాటలు పెడచెవిన పెట్టేవారు కూడా ఈ రోజున మీరు చెప్పేవన్నీ వింటారు. మీపై నమ్మకం బలపడుతుంది. కొంతకాలంగా మీరు సంపాదించలేని నమ్మకాన్ని ఈ రోజున మీరు సంపాదించుకుంటారు. మధ్యవర్తులకు బాగా కలిసొస్తుంది. ఏమైనా ముఖ్యమైన డీలింగ్స్ ఉంటే గనక ఈ రోజున మీరు సంప్రదింపులు జరపడం మంచిది. ఇక మీడియేటర్ల కోసమే అన్నట్లు ఈ రోజుంటుంది. మాట మీద ఆధారపడి బ్రతికే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లాయర్లకు యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజున ఆర్థిక విషయాలు కొంచెం ఊరట ఇస్తాయి. ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఖర్చులు ఈ రోజు తగ్గిపోతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. పొదుపు పైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఆరోగ్యపరంగా అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా కోరుకున్న విధంగా కాలం సాగుతూ ఉంటుంది. ఈ రోజున కొత్త అలవాట్లపైన దృష్టి పెడతారు. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపిస్తారు. లలిత కళల పట్ల ఆసక్తి ఎక్కువ. మొత్తం మీద ఈ రోజున ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. భూమి, ఇల్లు, వాహనం ఏదైనా కొనుగోలు చేయాలంటూ ఆలోచిస్తారు. ఈ రోజు మీకు ఏదో ఒక రూపంలో డబ్బు కలిసొస్తుంది. ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుతో కొంచెం డబ్బు దిగులు తగ్గిపోతుంది. ఈ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. శివ భగవానుని స్మరించుకోండి. అంతా శుభమై కలుగుతుంది.